ప్రశ్నించాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక ఎలక్షన్ వదిలేసిన ఇంకో ఎలక్షన్కు ప్రశ్నిస్తానే ఆయన ఉప ముఖ్యమంత్రి కాగలిగిండు. ఆయన పదవులు తుచ్చమైనవి అన్నారు. ఆయన పదవులు ఎవరికి కావాలి, తుచ్చం, నాకు అవసరం లేదని అన్నారు. ఆయన అన్నారు కదా, అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ పక్కన చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం ఇక్కడ చేసిన పొరపాట్లు సవరించడానికి కొంత ప్రయత్నిస్తున్నా సరే ఇవాళ ఆదాని గారు కానీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న మోసం పట్ల, దారుణ అన్యాయాల పట్ల కించిత్ కూడా స్పందించట్లేదు. ఆ స్థాయిలో కింద వరకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎట్లా ఉంది పరిస్థితి? తెలంగాణలో బీఆర్ఎస్ని ఫినిష్ చేద్దామనే ఆదాని గారి పార్టీ అండుకో పార్టీ కుట్ర చాలా వరకు సక్సెస్ అయింది. కానీ మొన్న రేవంత్ గారు, బట్టి గారు అందరూ ఒక చోట ఫంక్షన్లో కూర్చున్నాం. బట్టి గారు ఏమో ఇలాగా మామూలుగా ఎందుకు శ్రీనివాస్ గారు అంటే నేను గొప్పని పరిగెత్తి వాళ్ళు వస్తున్నప్పుడు అందరూ జనం చేరతారు. ముఖ్యమంత్రి కలవలేదండి. రేవంత్ రెడ్డి గారిని పత్రికాముఖంగా అభినందించాను తప్ప నేను ఎప్పుడు కలవలేదండి. ఇద్దరం చర్చలో చాలాసార్లు కూర్చున్నాం. తెలుసు వాళ్ళ కుటుంబం మిత్రులు, మహగారాలు అత్యంత సన్నిహిత మిత్రులే నాకు. రెస్పెక్ట్ ఈయన అందరూ చాలా ఆప్యాయంగా పలికిస్తారని నేను చెప్తున్నాను. తెలంగాణలో నేను చెప్తున్నాను, నిజంగా నెలకు 5 రోజులు ఉంటున్నా, 15 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాజంలో నేను ఉదయపూర్వకంగా చెప్తున్నాను. బై అండ్ లార్జ్ అని చెప్పింది. దుద్దిల శ్రీధర్బాబు గారు నాతో పని ఏంటండి? పొన్నం ప్రభాకర్ మన యాదవరెడ్డి గారి పెళ్ళిలో కనపడ్డాడు. వాళ్ళు మా అబ్బాయి పెళ్ళి. అన్నా నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినట్టు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు. ఈటల రాజేందర్ గారు నన్ను ఎప్పుడు భోజనానికి పిలుస్తూ ఉన్నాడు. అన్ని పరిచయాలు బాగానే ఉన్నాయి మీకు. కాదు కండి, నేను వాళ్ళని ఎంతగా నాకు ఇది ఆంధ్రప్రదేశ్లో అది లేదండి. మా ఇంట్లో వివాహం జరిగితే ఆప్యాయత లేవు. ఎక్కువ మంది బై అండ్ లార్జ్ మా ఇంట్లో వివాహం జరిగితే 4-5 తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు వచ్చారు, జితేంద్ర రెడ్డి ఎంపీలు వచ్చారు, అనేక మంది వచ్చారు. ఏపీ నుంచి 10 మంది రావచ్చు కానీ ఒక్క మంత్రి రాలేదు. మంత్రి వస్తే నాకు గొప్పతనం పెరుగుతుంది కాదు చంద్రబాబు. కనీసం ఇవాళ అది పక్కన పెట్టిన వ్యక్తిగతాలు పక్కన పెట్టండి, రాష్ట్రం కోసం పోరాడుతున్నాను విభేదించినా సరే అసలు నాగేశ్వరరావు గారు ఇంకెవరిని చెప్పండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలియదు. తెరపైన శ్రీనివాస్ గారు ఇలా ఆ పలకరించే మనస్తత్వం కానీ ఉద్యమానికి ఇచ్చే వాల్యూ డబ్బు బట్టో పదవి బట్టో ఇచ్చే చాలా తక్కువ అండి. ఉంటారు, వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అసలు ఎంత ఆప్యాయంగా మాట్లాడతారండి. నాకు తెలిసిన మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు ఉరయ అనుకునేవాళ్ళు అక్కడ ఇద్దరిని తెలియజేసేయండి. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన అహంతో కూడి కనపడుతుంది బై అండ్ లార్జ్. ఇక్కడ తెలంగాణలో పాలన విషయానికి వస్తేనండి, హామీలు 2 లక్షల రూపాయలు అంటే 100% హామీ చెప్పిన ఎవరు వాళ్ళు ఫెయిల్ అవుతారనుకున్నారు. విత్ గ్రేట్ డిఫికల్టీ నేను చెప్తున్నాను. ఫైనాన్షియల్గా నేను కూడా చదువుకున్నాను. నేను ఫైనాన్స్ కానీ ఎకనామిక్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను కన్సర్న్ సబ్జెక్ట్ కాబట్టి ఎకానమీ కూడా చదువుకున్న మాట తెలియాలి లేదు. ఇక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ ఈ దేశంలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేను అసలు కన్న కళ ఇండియాలో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఎప్పుడు వెళ్తుంది అనుకున్నాను. తెలంగాణ ఏబుల్ టు అచీవ్ దట్, అన్బిలీవబుల్ అని నేను చెప్తున్నాను. ఈ దేశం మొత్తం మీద పర్ క్యాపిటల్ ఇన్కమ్ చిన్న రాష్ట్ర పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందంటే తెలుగువాడగా నేను గర్విస్తున్నాను. అలాంటి ఒక రాష్ట్రం యొక్క దాని నుంచి హామీలు అమలు చేయడం గొప్ప కాదనుకున్నాను. 2 లక్షల రూపాయలు ఇంకా నాగం ఉన్నాయండి కొన్ని చోట్ల ఎక్కువ, దాన్ని చేయలేని అనుకున్న దాన్ని సాధ్యం చేశారు. ఒక ప్లస్ అలాగే బస్సు ఫ్రీ బస్సు పెట్టారు. అలాగే 2-3 స్కీమ్స్ ఏదంటే రైతు బంధు ఇప్పుడు ఈ జనవరిలో వేస్తారంట. మిగతా వాళ్ళు కూడా అసలు 50 ఎకరాలకి ఎందుకు వేయాలో నాకు అర్థం కాదు. ఓ 15 ఎకరాలు లిమిట్ పెట్టుకోండి, 20 ఎకరాలు అది ఇంకా క్లారిటీ లేదు. ఏం చేస్తారు అన్ని ఇవన్నీ ఒక ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఉత్తర భారత జనతా పార్టీ ఎలా ఇస్తానో ఢిల్లీలో ఉన్న పాదుషాలకి రాణి సాహెబ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని కోరుకుంటాను. నా తెలుగు బిడ్డలు ఎవరైనా సరే. ఇవాళ సరిగ్గా మన 7వ తారీఖు సంవత్సరం 3 రోజులైంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ వరకు మంత్రివర్గం విస్తరణ అయిందా? ఒక్కొక్కరు 3-4 శాఖలు తీసుకుంటున్నారు. మంత్రివర్గం ఢిల్లీ నుంచి ఆమోదం లేదంటే నేను కాగితం ఇస్తాను మీకు. దీంట్లో ఏముందంటే తెలంగాణలో ఏ మంత్రులు ఉంటారో ఏఐసిసి ప్రకటించింది. మీ దగ్గర కాగితం మీ దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. అది ఒకసారి ఏం టీవీలో తెలంగాణలో ఏ మంత్రులు ఉండాలో అది ఎవరు నిర్ణయించుకుంటారో కనీసం ఇక్కడ మాట్లాడకుండా ఏఐసిసి మంత్రుల పేరు ప్రకటించండి. జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మంత్రులు తెలంగాణలో జనసేన తెలుగుదేశం లాగా కాదు కాదండి. ఏ పార్టీ అయినా బీజేపీ ప్రకటిస్తుందా మంత్రులు? లేకపోతే నాకు అర్థం కాని విషయం అండి. ఒకటి నేను లెట్ us బి ఫ్రాంక్ టు స్పేడ్ మాట్లాడుకున్నాం. ఇవాళ మంత్రివర్గం విస్తరణ కూడా సంవత్సరం వరకు చేయలేపారు. 37 ప్రదక్షిణాలు ఢిల్లీ చేశారంటే పోనీ 30 రాష్ట్రం కోసం చేసుంటారు. ఏంటండి హైడ్రా దగ్గరికి వద్దాం. హైడ్రాను సిస్టమ్ ఉంది. నేను పర్యావరణ ప్రేమికుడిగా డెఫినెట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్రిషియేట్ చేస్తున్నాను బై అండ్ లార్జ్.
ఏదైతే ఎవరో ఒకళ్ళు పిల్లి మెళ్ళ తాడు కడతారు, గంట కడతారంటారు సార్. ఆ విధంగా మనం లెక్కేసుకుంటే ఇవాళ సబర్మతి జరిగి మిగతా జరిగి హైదరాబాద్ మున్సిలో దోషేళ్లతో నీళ్లు పట్టుకుని తాగేవారు. తెలుసు కదా మీకు? అంటే మీకు మనం చెప్తే వింటారు. 60-70 ఏళ్ళ కింద ఉండొచ్చు, అది 60 ఏళ్ళ కింద ఉంటుంది. 50 ఏళ్ళ కింద తాగారు. నేను ప్రతాప్ సింగ్ గారు అనే ఊరు దగ్గరికి మిత్రులతో, మా మోహన్ రెడ్డి గారు వాళ్ళ మామగారు గారు బి మోహన్ రెడ్డి గారు పోటీ చేశాడు మేడ్చల్ ఎమ్మెల్యే కింద 1971లోనే పోటీ చేసినాడు. వెళ్తే ఆ పక్క నుంచి మూసి వెళ్తుంది, ఒక బాలయ్య సర్పంచ్ ఎవరో కుర్రాన్ని కొడుతున్నాడు టమాటా తెంపుకుంటే. ఎందుకు కొట్టావు టమాటా అని అడిగాను. అన్న అది విషయమే అన్నాడు. అదేందన్న, ఒకసారి తీసుకెళ్తా పని మూడుకి వెళ్తే నురుగు వస్తుంది. నేను నా జీవిత సత్యం తెలుసుకున్నాను, అనేక సత్యాలు తెలుసుకున్నా, ఒక సత్యం తెలుసుకున్నా అక్కడ. అదేంటంటే మురుగుతో నీళ్ళు ఎలా పండ్లు పండితే అన్న మేము తినము. అదేంటి మరి మిగతా వాళ్ళు పండితే తప్పు కదా అన్న. మా తాత చెప్పిండే, నేను ఇక్కడ నీళ్ళు తాగేవాళ్ళం అంట, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు మాకేం విషయం పంపిస్తున్నారు, మరి మేము అమృతం పంపించాలా అంటే పదకాలని అలపగా నాకు బాధ కలిగింది. ఆ మూసీ లాంటి నదిని కాలుష్య కాసారంలా తయారు చేసినప్పుడు దాన్ని ఒక ప్రపంచంలో అనేక నగరాలు 99% నగరాలు అన్నీ కూడా నదుల దగ్గర సముద్రం దగ్గర ఉంటాయండి. అలాంటిది హైదరాబాద్ కూడా ముచ్చుకున్న నది అని మూసి దాని పక్కన దాన్ని చేయటం అనే దాన్ని చెరువులు కాపాడదని మంచి సందేశం ఎంఎస్ సార్ దాన్ని. దాంతో ప్రజలు మొదట అప్రిషియేట్ చేశారు. ఎవరు నాగార్జున గారు కొట్టినప్పుడు ఆయన పెద్ద కమర్షియల్ పర్సన్గా పేరుంది. నాకేమో ఆయనతో తగ్గదు. భలే మంచి పని చేశారా, కేసీఆర్ చేయలేదు, కేటీఆర్ చేయలేదు, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు, రాజశేఖర రెడ్డి చేయలేదు, చంద్రబాబు భలే చేసినారా అన్నారు. ఆ తర్వాత పలందాస్ గారి ఎంఎస్ సాగర్లో పెట్టినారు. తర్వాత రంగనాథ్ గారిని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. నేను మొదటి హౌస్లో ఉన్నాను, నేను ధ్వంసం చేయము, సెకండ్ హౌస్ థర్డ్ హౌస్లో ఉన్నాళ్ళు తప్పేంటి అన్నది డిఫరెంట్ ఇష్యూ. తర్వాత ఎప్పుడైతే అది సామాన్యం మీదకి వెళ్ళిందో, నేను ఒక్కటి చెప్తానండి వచ్చింది గారు, తెలంగాణ కాదు ఎక్కడన్నా కాదు, వాళ్ళ ఒక తరం కాదు 2 తరాలు తండ్రి సంపాదించి కొడుకిస్తే కూడా ఇద్దరు కలిసి ఒక చిన్న స్థలం కొనుక్కుని అక్కడ మలిగేసుకుని లేదంటే చిన్న ఇల్లు కట్టుకునేవాళ్ళు వచ్చేదుకున్నారు. వాళ్ళకి గుండె ఇల్లు పడగొడతానని ఎట్లా ఉంటుందండి? అది తప్పు జరిగింది కమ్యూనికేషన్లో. బట్టిగా తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే వీళ్ళు అనుమతి ఇచ్చేదే జిహెచ్ఎంసీ లేదా ఇంకోటి, అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని అనుమతి తప్పు అంటే అధికారులు వదిలేసి వీళ్ళ మీద పడతాం తప్పు కదా. తర్వాత ఆక్రమించి కట్టినారంటే వాళ్ళు కూడా మూసీలో ముందు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది. ఈయనకి అదుపుతో రేవంత్ రెడ్డి గారి యొక్క దూకుడు తత్వం అండి దీంట్లో పనిచేయదు. ఒక పక్కన నేను అప్రిషియేట్ చేస్తున్నా, సామాన్యులు అర్థం చేసుకోలేని తత్వం ఉపయోగపడదు రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావు గారిని మీరు అరెస్ట్ చేసే అతి ఏదైతే ఉందో అది ఉపయోగపడదు. మీకు హీరోషిప్ అనుకుంటారేమో, మీకు ఏదైతే ఆ రోజు జరిగిందో నేను ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు ఆ కొండగారిని స్టేజ్ మీద ఉంటే ఎర్రబల్ దయాకర్ గారు నేను మాట్లాడుతాను, ఇంతో మీరు నేను మాట్లాడకూడదండి, ఎందుకంటే కండిషన్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఏం కండిషన్ అంటే కోర్టు కండిషన్, రాజకీయ నాయకులతో మాట్లాడకూడదని. మరి ఎర్రబల్ దయాకర్ గారు రాజకీయ నాయకులు నీతో మాట్లాడొచ్చాను, నాతో మాట్లాడకూడదు అన్నాడు దయాకర్. ఆయన బాధ వచ్చేసి పర్మిషన్ ఉన్నా సరే బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. ఆ జరిగిన అర్ధరాత్రి భార్యాభర్తలు అక్కడ ఉంటే కొడంగల్లో పోలీసులు అర్ధరాత్రి రూములో భద్రపెట్టి బెడ్రూమ్ భద్రకొట్టి లాక్కొచ్చి అరెస్ట్ చేయలేదా? అందుకే కదా వ్యతిరేకత వచ్చింది. అందువలన ఇక్కడ కూడా ఫామ్ హౌస్ మీద కుటుంబ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కేటీఆర్ గారు అదర్ నేను తెలంగాణలో కూడా మానవ సంబంధాల కింద ఒక దావత్ అంటేనండి ముందు కంపల్సరీ. అంటే తెలంగాణలో అప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పెడతాను ఆ విధంగా వచ్చే భావన రాకూడదని రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తున్నాను. తెలంగాణలో దావత్ అంటే ఏంటి చెప్పండి? అంటే ఎక్కువ మంది బయండ్ లాజ్ ముక్క లేకుండా మందు లేకుండా దావత్ ఉంటుందా? కర్ణాటకలో ఉండదు, కేరళలో ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండదు. తెలంగాణ ఒకటి ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ ముక్క పెళ్ళప్పుడు కానీ మిగతాప్పుడు నాన్ వెజిటేరియన్ పెట్టరండి. ఎక్కడ ఏపీలో 90% చెప్తున్నాను. అంటే దావత్ అందరినీ పిలుచుకుంటాం, అది మంచిది, తప్పు అంటలేదు, కానీ అది తప్పు అంటున్నా. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే బట్టి గారు ఇచ్చిన దానికని ఇచ్చింది కానీ మేము పర్మిషన్ ఇచ్చిన దాన్ని ఎట్టి పరిస్థితులు వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం, ఆక్రమించింది అనుకుంటే ఇల్లు స్థలం ఇస్తాం. జగన్ గారు ఇవ్వలేదు అక్కడ. అలాగా ఒక మంచి పాయింట్ తీసుకుని పైగా అక్కడ పని ఎక్కడ దొరుకుతుంది, ఏడుకోలో పోయి పనికి రావాలి, అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. అందువల్ల అది పాజిటివ్నెస్గా తీసుకొని దూకుడు తత్వం అనేది అన్ని చోట్ల పనిచేయదు. రెండో విషయం, ఆయన యొక్క గొప్ప విజయం అండి. అసలు కాంగ్రెస్ పార్టీకి సంభాళించుకురావడం సామాన్యం. నిన్న కాక మనం వచ్చిన పార్లమెంట్ బడిలో చూస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన అటు ఇటు వెళ్దాం అనుకున్నా సరే. అలాగే ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిజంగా నాకు తెలిసినంతవరకు ఉత్తముడే అండి. నేను ఫీల్ అయ్యేదండి. అంటే మిగతా రాజకీయాలు నాకు అనవసరం.
అలాగే బట్టి గారు, దామోదర రాజనరసింహ గారు, అనేక మంది కాంగ్రెస్ పాతకాపులు. ఆయన వీళ్ళందరినీ సంపాదించుకుని రావటం అనేది చిన్న విషయం కాదండి. అలా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు సంపాదించుకోవడం చాలా కష్టం. ఓ పక్కన సంపాదించుకోవడం రావటం, ఇవన్నీ చేయటంలో పరిపాలన సరిగ్గా లేదనే వాదం కిందకెళ్ళింది. ఇవాళ ఎన్నికలు అవతల ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళ కొన్ని చోట్ల నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తా ఉంది.